రేపు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ఒక వార్త వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏముంది ప్రకటించేదానికి? అభ్యర్థులను ఇక్కడ వాళ్ళని అక్కడనే, అక్కడ వాళ్ళని ఇక్కడనే తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎవరిని ప్రకటిస్తాడు? తాను అభ్యర్థిత్వాన్ని ఇంతవరకు ప్రకటించుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 144 స్థానాల్లో వాళ్ళ పార్టీకి ఉండే స్థానాలన్నీ దాదాపుగా ఒక 16 మినహాయింపు అన్నీ ప్రకటించేశాడు. 2 లిస్టులో వీళ్ళు ఇప్పుడు వరకు సమన్వయకర్తలుగా పెట్టాం, వీళ్ళని పెట్టాం, వాళ్ళని పెట్టామంటున్నారు. రేపు ఎవరిని పెడతారో కూడా వీళ్ళకి తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. మీరంతా జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరకటం లేదు. ఇప్పుడు ఎవరో దొరికిన వాళ్ళని ఏదో బలిపశువులు చేయడానికి వాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. సెంటిమెంట్ రిపీట్ చేస్తూ 2019లోనూ సేమ్ ఇలాగే ఇడుపులపై నుంచి ఆయన ప్రకటించడం జరిగింది. అదే సీన్ రిపీట్ అవుతుందని వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు సెంటిమెంట్లు రిపీట్ అవుతాయి, ఇదంతా కాదు, ఇది కలియుగం. ఇంకొకటి తెలుసుకోండి, మంచి చేస్తుంటే ప్రజలు గెలిపించుంటారు. మంచి అవకాశం ఇచ్చారు, ఎవరికి ఏమన్నంత మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అంత మ్యాండేట్ని తీసుకొని గంగపాలు చేశాడు. ప్రజలు ఎవరికి ఏమన్నంత మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు? ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చారు, ఒక్క హామీ అన్నా నెరవేర్చాడా? సూటిగా అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అభ్యర్థులను ప్రకటిస్తూ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనే కొన్నిటిని వినిపిస్తాం. ఎందుకంటే అయ్యా, నువ్వు మాట తప్పను మడమ తిప్పనని చేతులు తిప్పుతావు. ఒకప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, 2024 ఎన్నికల్లో నేను ఈ పని చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని. ఆ మాట ఏంటో ఒకసారి వినిపిస్తా, విను. నీకు గుర్తుండకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నీకేదో అమినీషియా అనేది జబ్బు ఉందంటారు, మరి లండన్కి వెళ్తారంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ నువ్వు చెప్పిన ఒక మాట ఉంది, అది చేసిన తర్వాతే నేను 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నావు. నీకు నిజంగా సిగ్గుంటే, నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివైతే, నువ్వు నిజంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డవైతే, నీలో నిజంగా కడప పౌరుషం ఉంటే దీని మాటకు కట్టుబడి ఉండు. ఈ మాట విను ఒకసారి. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. ఏమన్నావయ్యా? 2024 ఎన్నికల్లో నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని అక్క చెల్లెమ్మలకు చెబుతున్నా అని చెయ్యలా తిప్పావు, రాగాలు తీస్తూ ఆ రోజు బహిరంగ సభల్లో. ఈరోజు ఏమైంది? మద్యపాన నిషేధం అంటే నీ దృష్టిలో మంచి బ్రాండ్లన్నీ రద్దు చేసి కల్తీ బ్రాండ్లు, అదేదో బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, గోల్డ్ మెడల్ అంట, వరల్డ్ కప్ అంట, ఇలాంటి బ్రాండ్లు తీసుకొని రావడమా? ఈరోజు కల్తీ మద్యం తీసుకొని వచ్చి, నాటుసారా తీసుకొని వచ్చి పేద ప్రజల గొంతులు కోస్తున్నావు నువ్వు. తెలుసుకో, నీకు నిజంగా సిగ్గుంటే, నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడిని, నేను మాట మీద నిలబడతా, మాట తప్పను మడమ తిప్పనని నీకు నమ్మకం ఉంటే ఈ మాటకు కట్టుబడి నువ్వు 2024 ఎన్నికల్లో పోటీ చేయొద్దు. సిగ్గు లేకుండా మళ్ళీ నేను అభ్యర్థులను ప్రకటిస్తా అంటున్నావు, ఏమీ చేయకుండా. ఇదేనా నీ చిత్తశుద్ధి జగన్ రెడ్డి? అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయకముందే ఆ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తుది జాబితా బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీలో కొంతమంది నాయకులు ఉంటారంటారా, వెళ్ళిపోతారంటారా? ఏంటంటే మునిగిపోయే పడవలో ఎవడో ఉండాలనుకోడు. వైఎస్ఆర్సీపీ అనేది మునిగిపోయే పడవ. అలాంటి పడవలో ఎవడుంటాడు? ఎవ్వరు ఉండరు. అందరూ ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎస్కేప్ అవుదామా అని ఉన్నారు. తగిన రోజు వచ్చినప్పుడు తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుంది. మీరు రాసి పెట్టుకోండి, 2025కి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఏమవుతుందో అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు సునీతారెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు ఏమిటంటే వివేకానంద రెడ్డి గారి హత్య, అదేవిధంగా కోడికత్తి, ఇలాంటి వాళ్ళ రక్తం మీద లేసిందే కానీ ఈ నిజాలన్నీ బయట పడినప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది కుప్పకూలిపోతుందని సాక్షాత్తు తమ సోదరి చెప్పడం చూస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఏ విధంగా ఉండబోతుందో తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో వైఎస్ సునీతారెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ఒకవేళ ఆమె పోటీ చేస్తే కడప రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయనుకో? ఒకటి, రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. భారతదేశ పౌరులైన ఎవరైనా వాళ్ళు సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, ఉప ఎన్నికల్లో కావచ్చు, వాళ్ళు పోటీ చేయొచ్చు. ఈరోజు సునీతారెడ్డి గారు పోటీ చేస్తే అది ఆమె యొక్క వ్యక్తిగతం. ఆమె పోటీ చేస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% ఓడిపోతారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అంత మెజారిటీలు వచ్చాయంటే వివేకానంద రెడ్డి గారి వల్ల. వివేకానంద రెడ్డి గారు ఆనాడు ఏం చేశారంటే మొత్తం వీళ్ళు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే అక్కడుండి అన్ని సర్ది చెప్పుకొని అందరితో కలగలుపుకొని ఆ రోజు అందరినీ కలుపుకోబోయే వ్యక్తి. ఈరోజు అలాంటి వివేకానంద రెడ్డి గారి బిడ్డ అక్కడ పోటీ చేస్తూ ఉండంటే వివేకానంద రెడ్డి గారి వర్గం అంతా ఆయనకే మద్దతు ఇస్తారు తప్పకుండా. పార్టీలకు ఖచ్చితంగా సౌమ్యుడైన వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత అక్కడి స్థానిక ప్రజలు ఎవరికి ఓటేస్తారనుకోవచ్చు ఈసారి ఎన్నికల్లో? ఒకటి, సునీతారెడ్డి గారు 100% పోటీ చేస్తే ఖచ్చితంగా ఆమె గెలుపొందుతుంది. పులివెందుల్లో సునీతారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తే సునీతారెడ్డి గారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోతారు. మరి ఈసారి రానున్న 2024 ఎలక్షన్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే అధికార పార్టీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. అలాగే హత్య రాజకీయాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యానికి ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? దీన్ని బట్టి ఏమంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పతనం
ఎలా ఉండబోతుందంటే చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేని విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈయన చేసిన తప్పులు అలాంటివి. అందుకని ప్రజలందరూ కూడా, కడప జిల్లా ప్రజలందరూ కూడా ఒక ఆవేశంతో ఉన్నారు. కడప జిల్లా ప్రజలు తన కుటుంబానికి ఇన్నేళ్ళు అవకాశం కల్పించారు. జగన్ ఏమన్నాడు తెలుసా? ముఖ్యమంత్రి కాకముందు నేను ఇజ్జేస్తా నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే కడప జిల్లా ఒక అమెరికా అయిపోతుంది, ఒక సింగపూర్ అయిపోతుంది, ఈ విధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఈరోజు కడప జిల్లాలో ఆయన ఆ రోజు హామీ ఇచ్చిన ఉక్కు కర్మాగారం ఈ రోజు వరకు పూర్తి చేయలేకపోయాడు. కడపలో ఉక్కు కర్మాగారం పూర్తి చేయలేని ఈ వ్యక్తి సొంత జిల్లాలో తాను చెప్పిన ఉక్కు కర్మాగారం 5 ఏళ్లుగా పూర్తి చేయలేని ఈ వ్యక్తి కడప ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? అందుకే కడప ప్రజలు కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు. జాతీయ మీడియా సర్వేల్లో కూడా తేలిన విషయం ఏంటంటే ఎన్డీఏతో కూటమితో ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలో రానున్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నాయని, వైఎస్ఆర్సీపీ 5 నుంచి 6 సీట్లకే పరిమితమవుతుందని కూడా చెప్పడం జరిగింది. దాని ఏ రకంగా చూడొచ్చంటారు? దీన్ని ఏమంటే ఇది ఇప్పుడు ప్రీపోల్ సర్వే మాత్రమే. ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా రాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి ఇంకా ఏమవుతుందంటే మొత్తం సర్వేలే కాదు ప్రజలు, ఇప్పుడు సర్వేలో కూడా ప్రజలు అనుకునిందే వస్తుంది. ఎందుకంటే ఈరోజు జాతీయ సర్వేలన్నీ ఒకటే చెప్తున్నాయి, తెలుగుదేశం పార్టీ అఖండ విజయం, ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతుందని. అదే ఈ అఖండ విజయం మళ్ళీ హిస్టరీ రిపీట్ అవ్వబోతుంది అనుకుంటా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చెప్తూ ఉంటారు 1994 రిపీట్స్ ఇన్ 2024 అని. ఆ విధంగా 1994లో ఏ విధంగా అయితే ఆనాటి అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా రానికుండా ఓడించారో, అదేవిధంగా 2024లో కూడా ఈనాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని రేపు ప్రతిపక్ష హోదా లేకుండా ఓడించడానికి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా దగాపడ్డ ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. అదే ఈరోజు సర్వే రూపాల్లో వస్తూ ఉన్నాయి.